తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేదరహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. నిన్నటి రోజున నంద ఆనందోత్సవం జరుపుకున్నాం. ఆనందోత్సవం అయిన తర్వాత నందుడు తనకి ఆ గోకులానికి కానీ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలకు కానీ రాజు కంసుడు కనుక తన యొక్క ఆనందాన్ని ప్రకటిస్తూ ఆయనకి చెల్లించవలసినటువంటి పన్ను ఏదైతే ఉందో ఆ పన్ను చెల్లించడం కోసం అని చెప్పి కంసుడి దగ్గరికి వెళ్ళాడు. మధురా పట్టణానికి వెళ్ళాడు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత కంసుడు నందుడు వచ్చాడు అనేటువంటి వార్త తెలిసినటువంటి వసుదేవుడు ఆ నందుడిని చూడటం కోసం వచ్చాడు.
చాలా ప్రియతముడైనటువంటి వసుదేవుణ్ణి చూడగానే మరణించినటువంటి దేహం నుంచి దేహానికి ఒక్కసారి ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అయిపోయిందిట అతనికి. చాలా ఆనందపడిపోయాడు. నందుడు ఎదురు వెళ్ళి వెంటనే గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు వసుదేవుణ్ణి. మంచి స్నేహితులు వీళ్ళిద్దరు. ఎంత గొప్ప స్నేహం వీళ్ళది అనంటే పాలు నీళ్ల లాంటిదిట. పాలు నీళ్ళ యథార్థంగా మిత్రత్వం అనేటువంటిది, స్నేహం అనేటువంటిది అలా ఉండాలట. పాలు నీళ్ళలాగా ఉండాలట. ఏమిటి పాలు నీళ్ళలాగా అనంటే, మనం పాలు పోయించుకోవడానికి పాల వాళ్ళని ఏదో ఏర్పాటు చేసుకుంటాం. వాళ్ళు గేదెల నుంచో ఆవుల నుంచో పాలు పిండుతారు. మనకి 10 లీటర్లు కావాలి, వాడి దగ్గర 2 లీటర్లు 3 లీటర్లు ఉంటాయి. ఆ ఉన్నటువంటి పాలని 10 లీటర్లు చేయాలి. వస్తూ వస్తూ అక్కడేదో మున్సిపల్ ట్యాప్ ఉంటుంది, దాన్ని తిప్పేస్తాడు, దాన్ని నిండుగా నీళ్లు నింపేస్తాడు, తీసుకొచ్చేస్తాడు. దాంట్లో నీళ్లు కలిసాయి. పోనీ ప్యూర్ పాలు తీసుకొచ్చాడు అనుకోండి, మీరైనా కలుపుతారు. కలిపి దాన్ని తీసుకొని వెళ్ళి ఆ పాలు ఎప్పుడైతే నీళ్లు కలిసాయో పాలకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గుణం తన మిత్రుడుగా తాను స్వీకరిస్తుంది నీళ్ళని. తనలో కలిసినటువంటి ఆ నీళ్ళకి తన రంగుని, తన రుచిని, తన వాసనని, సర్వాన్ని ఇస్తుంది. అందువల్ల పాలల్లో నీళ్లు కలిపిస్తే మళ్ళీ నీళ్లు గుర్తించలేం, మనం పాలులాగానే భావిస్తాం. అందుకని వాడు పాలే తెచ్చాడు అనుకుని మనం తీసుకొని వెళ్ళిపోతాం. తీసుకొని వెళ్ళిపోయి దాన్ని ఏం చేస్తాం, పొయ్యి మీద పెడతాం కదా. మరి ఆ పొయ్యి మీద పెట్టి కొద్ది వెలిగించేటప్పటికే పాలు కాగుతాయి. ఈ కాగినప్పుడు ఈ అగ్నికి బాగా శత్రువు నీరు కనుక అదిగో ఆ నీరు అనేటువంటిది ఆవిరైపోతుంది. ఎప్పుడైతే ఆవిరైపోతూ ఉంటుందో, అంటే పాలు పొయ్యి మీద పెట్టిన తర్వాత కొద్దిసేపటికి నీళ్లు ఆవిరైపోతూ ఉండగా పాలు బుస్సున పొంగుతాయి. పొంగగానే మీరేం చేస్తారు, ఇన్ని నీళ్లు తీసుకెళ్ళి దాంట్లో కలుపుతారు. ఎప్పుడైతే నీళ్లు అలా చల్లారో వెంటనే ఆరిపోతుంది. ఏమిటి కారణం అంటే, తనలో తన రంగుని, తన రుచిని, తన వాసనని, సర్వాన్ని కూడాను ఇచ్చి తను ఒక స్నేహితుడిగా భావించినటువంటి నీటిని ఆ నిప్పు దూరం చేస్తుంటే సహించలేకపోయాయి పాలు. సహించలేనటువంటి ఆ పాలు వెంటనే ఆ అగ్నిని ఆర్పేయటం కోసం నిన్ను చంపేస్తానన్నట్టుగా బుస్సున పొంగుతున్నాయి కోపంతో. అలా పొంగుతూ ఉన్నటువంటి వాటిల్లో కంగారు పడుకు నీ మిత్రుడిని మేము చేరుస్తామని మళ్ళీ మన నీళ్లు తీసుకొచ్చి దాంట్లో కలపగానే శాంతిస్తాయి. పాలు నీళ్ళ లాంటి మిత్రత్వం అంటే తన సర్వస్వాన్ని కూడా అతనికి ఇచ్చి. ఇప్పుడు చూడండి, నందుడు ఆ వసుదేవుడి యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంసుడి వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయని భావించి ఆ నందుడి దగ్గర పెట్టుకున్నాడు. వాళ్ళందరూ ఇతని సంరక్షణలోనే ఉన్నారు. అయితే ఈ నందుడికి మన అమ్మ ఉందు మదగళిత్తన్ అనేటువంటి పాశురంలో చెప్తుంది, నందుడికి పెద్ద మంచి మదం కారేటువంటి గజాలు ఉన్నాయని. ఎక్కడి నుంచి వచ్చాయి? ఈయనకి ఆవులు గేదెలు తప్ప గజాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ నందుడు వనాల్లో తిరిగేటువంటి వాడు కదా, ఈయన గోవుల్ని కాచుకునేవాడు కదా అని అంటే ఆ వసుదేవుడి చెట్ట ఈయనకి అంత స్నేహం. తనది తాను అతనికి, అతనిది తనకి, అలాగా ఇద్దరు కూడాను చాలా ఆనందకరంగా జీవించేటువంటి వ్యక్తులు కనుక అనేక రకాలుగా వీళ్ళిద్దరూ కూర్చొని కుశల ప్రశ్నలు వేసుకున్నారు, ప్రేమతోటి ఆలింగనం చేసుకొని. ఆహా, నా అదృష్టం ఎంత గొప్పది కదా అన్నాడు నందుడు. పునర్జన్మని పొందానయ్యా నిన్ను చూసి అన్నాడు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే దుర్లభం ప్రియ దర్శనం అని. ప్రియమైనటువంటి వాళ్ళ యొక్క దర్శనం చాలా దుర్లభంగా నడుస్తుందిట, చాలా కష్టం. అలాంటిది వాళ్ళని పొందాను అని చాలా ఆనందపడిపోయాడు. ఆనందపడినటువంటి తాను అంటున్నాడు కదా, నైకత్ర ప్రియ సంవాస సుహృదం చిత్రకర్మణం ఓఘేన వ్యూహమానానాం ప్లవానాం శ్రోత్రసోయత అంటున్నాడు. అంటే ఏమిటిట, నదులు ఉన్నాయి, నదుల్లో తరంగాలు ఉంటాయి.
అద్భుతంగా తరంగాలతో కదిలిపోతూ ఉంటాయి నది యొక్క నీరు. ఆ నీళ్లలో పడినటువంటి గడ్డి కానీ లేకపోతే చిన్న చిన్న పుల్ల ముక్కలు కానీ ఇవన్నీ కూడాను వాటితో పాటే వెళ్ళిపోతూ ఉంటాయి, ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి. కొట్టుకుపోయేవి ఒక్కొక్కసారి అన్నీ వచ్చి ఒక చోట చేరతాయి, కానీ ఒక్కొక్కసారి అన్నీ దూరమై వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగా ఆ తృణ కాష్టాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక చోట కలిసి ఉండడం అనేటువంటిది చాలా దుర్లభం కదా. ఆ ప్రవాహంలో అన్నీ కలవడం అంటే చాలా విచిత్రమే. అలాంటి దుర్లభమైనటువంటి చిత్రమైనటువంటిదిలాగా అదృష్టంతో కూడినటువంటి బంధువులు కూడా ప్రియమైన వారితో కలవటం కూడా చాలా దుర్లభం. ఎలాగైతే నీటిలో ఉండేటువంటి తృణకాష్టాలు కలవటం దుర్లభమో అలాగా బంధువులందరూ కూడా ఒకచోట చేరడం అనేటువంటిది కూడా చాలా దుర్లభమైంది అని అన్నాడు. నిన్ను నేను కలవటం అలా సంతోషిస్తున్నానన్నాడు. సరే, నువ్వు ఇప్పుడు నివసిస్తున్నటువంటి బృహద్వనం వసుదేవుడు అడుగుతున్నాడు నందుణ్ణి. బృహద్వనం అంటారు దీన్ని. గోకులం ఏదైతే ఉందో ఆ గోకులానికి పేరు బృహద్వనం అని పేరు. నువ్వు నివసిస్తున్నటువంటి ఆ బృహద్వనం ఏదైతే ఉందో అది పశువులన్నిటికీ హితకరంగా ఉందా అని అడిగాడు. బాగున్నదా నువ్వు ఉంటున్నటువంటి ప్రదేశం? ఆ పశువులన్నీ చక్కగా మేత మేయగలుగుతున్నాయా? మేత బాగా ఉంటుందా అని అడిగాడు. అడిగి నా పుత్రుడు నీ పుత్రుడిలాగానే మీ చేత లాలింపబడుతున్నాడా అని అడిగాడు. నా పుత్రుడు నీ పుత్రుడిలాగానే అంటే ఇతని పుత్రుడు ఎవరు? రోహిణికి పుట్టిన బలరాముడు అని సూచన. అక్కడ ఉన్నది బలరాముడు, అక్కడే పెరుగుతున్నాడు కదా, రోహిణి గర్భంలో పుట్టాడు కదా. కనుక నా పుత్రుడు నీ పుత్రుడిలాగా లాలింపబడుతున్నాడా అంటే ఇక్కడ నా పుత్రుడు అంటే మళ్ళీ గొడవ వస్తుంది. కృష్ణుడు ఆయన పుత్రుడుగానే చెప్తున్నాడు అన్నమాట. యథార్థంగా కృష్ణుడు కూడా వసుదేవుడి కుమారుడే, తెచ్చి అక్కడ పెట్టేశాడు రాత్రి వీళ్ళెవరికి తెలియని సమయంలో. అందువల్ల ఆయనకి సూచన చేయడం కోసంగా నా పుత్రుడిని నీ పుత్రుడిలాగానే లాలింపజేస్తున్నావా? సుఖంగా ఉంటున్నారా? అతను కూడా నిన్ను తండ్రిలాగా చూసుకుంటున్నాడా అన్నాడు వసుదేవుడు. అంటే నందుడు అన్నాడు, అంతా బాగానే ఉందయ్యా, కానీ నీదే నాకు చాలా దుఃఖంగా ఉంది. అయ్యయ్యో, ఆ కంసుడి వల్ల నీకు ఎంత దుఃఖం వచ్చింది. సాక్షాత్తుగా నీకు కలిగినటువంటి ఇంతమంది సంతానం, దగ్గర దగ్గర 6 సంతానం అంతా కూడా వ్యర్థమైపోయారని విన్నాను. 7వ సంతానం పతనమైపోయింది అని విన్నాను. చచ ఎంత దుర్మార్గుడు వాడు అని చివరికి 7వ సంతానం పుత్రికగా పుట్టిందట కదా అన్నాడు. అని అది కూడా ఆ పుత్రిక అదృశ్యమైపోయిందట కదా అన్నాడు. అవునన్నాడు ఇతను. అంటే అన్నిటికీ ప్రధానమైంది అదృష్టమేనయ్యా అన్నాడు. యథార్థంగా లోకంలో అన్నిటికీ ప్రధానమైనటువంటిది అదృష్టం. అదృష్టం అంటే ఏమిటండి అని. అదృష్టం అంటే ఏంటండి? దృష్టము కానిది అంటే చూడబడనిది అన్నమాట. మన చేత చూడబడనిది అదృష్టం. ఏమిటది? పుణ్యం. అయితే దురదృష్టం అంటున్నాం మనం. అది కూడా అందులో కూడా అదృష్టం ఉన్నది, అంటే చూడబడనిదే కానీ దుష్టమైనది, అదృష్టం అన్నమాట. దుహు అంటే దుఃఖ సంబంధమైనటువంటి కనిపించనిది. అదేమో అదృష్టం పుణ్యం, ఇదేమో దురదృష్టం పాపం. ఇక్కడ అదృష్టం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది అదృష్టం ప్రధానం, అంటే పుణ్యమే ప్రధానం. అంటే అర్థం ఏంటి? పూర్వకర్మే ప్రధానం. ఎవరైనా సరే ఆ ప్రారంధాన్ని అనుభవించవలసిందే కదా అన్నాడు. దానివల్లనే సుఖం దుఃఖం అనేటువంటి కలుగుతూ ఉంటాయ్యా. ఇది తెలిసినటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళు దీన్ని ఆలోచన చేసుకుంటూ జీవనం సాగిస్తారు. అందువల్ల పూర్తిగా దుఃఖంలో పడరు వాళ్ళు, పూర్తిగా సంతోషాన్ని పొంది ఎగిరి గంతులు వేయరు వాళ్ళు అని అన్నాడు. అందుకని వసుదేవుడు అన్నాడు, నిజమే నువ్వు అన్నది, మన ప్రారంధానుసారంగానే అన్నీ జరుగుతాయి. ఈవేళ నేను నా సంతానాన్నంతటిని కోల్పోయి నేను చాలా దుఃఖంలో ఉన్నాను. అలాంటి దుఃఖంలో ఉన్నటువంటి నాకు ఈవేళ నిన్ను చూడటం వల్ల ఒక పెద్ద ఆనందాన్ని పొందినటువంటి స్థితి కలుగుతోంది. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా అన్నాడు తాను. అని అయిపోయిన తర్వాత ఇతను అంటున్నాడు, వసుదేవుడు అన్నాడు,
సరే సరే, ఇంకా నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండకు, వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో బృహద్వనానికి అన్నాడు. ఏమన్నాడు? ఏమి కారణం ఏమిటి అంత తొందరగా వెళ్ళిపోమంటున్నావు అన్నాడు. లేదు లేదు, అక్కడ ఏదో ఉపద్రవం జరగబోతోంది, నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళకపోతే కనుక చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అక్కడ అన్నాడు. సరే, ఏమో ఇతను ఎందుకన్నాడో ఏమిటో అని నందుడు కూడా మహానుభావుడు వసుదేవుడు అనుకుంటూ అతను పలికినటువంటి వాక్కులు ఎప్పుడు కూడా అబద్ధాలు కావు అనుకున్నాడు. అనుకొని నిజంగానే బృహద్వనంలో ఉత్పాతం ఏదైనా జరుగుతూ ఉండొచ్చు అనుకుంటూ చాలా ఆందోళన పడ్డాడు. ఆందోళనతోటి నందుడు వెంటనే బండ్లను పిలిపించాడు. ఆ ఉన్నటువంటి గోపబాలులతో సహా బండ్లు ఎక్కాడు. ఎక్కి వెళుతూ నారాయణుని శరణాగతి చేశాడు. స్వామి, మా ఊళ్ళో ఏమీ జరగకుండా చూడు, ఎవరికి ఏమీ అపకారం జరగకుండా చూడు అనుకుంటూ బయలుదేరాడు. సరే, ఇక్కడ గోకులంలోకి వచ్చేటప్పటికే మన కంసుడు పెద్ద సమావేశం ఏర్పాటు చేశాడు. చేసినటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పాడు. మంత్రులందరూ చివరికి వాళ్ళు అన్నారు కదా, చిన్న పిల్లల్ని చంపేటువంటి వాళ్ళని పిలుద్దాం అన్నాడు. మీకెందుకు, నేను చెప్పాను కదా 10 రోజుల్లోపు వాళ్ళు చంపేస్తామని. అంటే అప్పుడు ఆలోచనలోకి వచ్చారు. ఎవరున్నారు? బాలఘాతకులు అంటారు వాళ్ళని. పిల్లల్ని మాత్రమే చంపుతారు వాళ్ళు, పెద్ద జోళ్ళకి వెళ్ళరు. అలాంటి బాలఘాతకులు ఎవరున్నారు అని ఆలోచన చేస్తే మొట్టమొదట వీళ్ళకి స్ఫురించింది పూతన. ఈ పూతన అని చెప్పబడేటువంటి ఒక రాక్షసు ఉంది. అది చిన్నపిల్లల్ని బాగా చంపుతుందయా, చాలా ఆనందంగా చంపేస్తుంది. అందువల్ల ఇదిగో ఆ పుట్టినటువంటి కృష్ణుడిని చంపాలి అంటే దాన్ని పిలవాలన్నాడు. సరే అన్నాడు కంసుడు. వెంటనే పూతన్ని పిలిచాడు. ఆ కంసుడే వచ్చింది. తాను అంతా కూడాను శిశువుల్ని చంపాలి, నా మృత్యు అయినటువంటి వాడు ఎక్కడో పుట్టి పెరుగుతున్నట్ట, ఆ పెరుగుతున్నటువంటి ఆ పిల్లవాడిని ఎక్కడున్నా సరే తెలుసుకొని నువ్వు చంపాలన్నాడు. అంటే మరి ఎక్కడ తెలుసుకోవాలి, నేను ఎలా తెలుసుకోగలను అని. సరే, ఏం పర్వాలేదు, నేను 3 సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లలందరినీ చంపేస్తానన్నది. 3 సంవత్సరాల లోపు ఉండే పిల్లలందరినీ చంపేస్తాను, ఏం పర్వాలేదన్నది. అంటే సరే అని ఆజ్ఞ ఇచ్చేసాడు తాను. వెంటనే పూతన బయలుదేరింది. పూతన బయలుదేరి ఎక్కడెక్కడ పిల్లలు 3 సంవత్సరాల లోపు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేసుకుంటూ వస్తోంది తాను. చంపి 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 అలా చంపుతూ వరుసగా తిరుగుతూ వ్రేపల్లె దగ్గరికి వచ్చింది. ఈ వ్రేపల్లె దగ్గరకు వచ్చింది. ఇది స్వేచ్ఛా విహారిణి, ఇది ఆకాశంలో చరిస్తూ చూసుకుంటూ వస్తోంది పిల్లలు ఎక్కడెక్కడ ఉంటారని. అలా తిరుగుతున్నటువంటి ఈ పూతన తన యొక్క మాయ చేత అక్కడ దాకా వచ్చేటప్పటికే నంద గోకులం నుంచి అది వెళ్ళలేకపోతుంది. ఇదేమిటి, నా గమనంలో ఇంత మందం వస్తుంది, కారణం ఏంటి అనుకున్నది. నా గమనం ఎందుకు ఆగిపోతుంది అని అర్థం కాలేదు. అర్థం కాక తాను వెంటనే అక్కడికి దిగింది. ఇక్కడ ఏమైనా ఒక అదృశ్యంగా ఏదైనా శక్తి ఉన్నదా, లేకపోతే కంసుడి యొక్క మృత్యు ఇక్కడే ఉన్నదా అని సందేహం కలిగి వెంటనే అక్కడ దిగింది. దిగినటువంటి తాను గమనం ఆగిపోయింది కనుక తప్పనిసరిగా ఇక్కడ ఏదో ఉండాలి అనుకొని, ఈ రూపంతో వెళితే నేను చంపడం కష్టం, అందులో కంసుడికే మృత్యు అంటే మామూలైనటువంటిది కాకపోవచ్చు అనుకొని వెంటనే తాను తన యొక్క రూపాన్ని మార్చుకున్నది. తాను రాక్షసి. ఆ రాక్షస రూపాన్ని మార్చేసుకొని ఒక సుందరమైనటువంటి అందమైనటువంటి కన్యలాగా తయారైంది. తయారైనటువంటి తాను చాలా అందంగా మోహింపచేసేటువంటి ఒక నవ్వుతూ మంచి అలంకారాలతోటి, క్రీగంటి చూపులతోటి వ్రజవాసుల యొక్క మనస్సులన్నింటినీ కూడా దోస్తూ అలా నడుస్తోంది ఆమె. ఆశ్చర్యపోయారు వీళ్ళందరూ. ఇంత అందమైనటువంటి, ఇంత తేజస్సు కలిగినటువంటి ఈ కన్య సాక్షాత్తు లక్ష్మీదేవేమో అనుకున్నారు వాళ్ళు. రేపల్లెలో పుట్టినటువంటి కృష్ణుణ్ణి దర్శించడానికి వచ్చినటువంటి లక్ష్మీదేవిని భ్రమపడ్డారు వాళ్ళు. అలా భ్రమపడి వాళ్ళందరూ కూడా తెల్ల ముఖాలేసి అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆవిడ వాళ్ళు చలనం లేదు, ఎవడేమిడే అడగటం లేదు. కొత్త మనిషి ఎవరైనా గ్రామంలోకి ప్రవేశిస్తే వెంటనే తెలుసుకుంటారు, అలాంటి ప్రయత్నం లేదు, ఏమీ లేక ఆవిడని అలాగా అనుసరిస్తూ వెళ్ళిపోయారు అందరూ ఆవిడ యొక్క సౌందర్యాన్ని చూస్తూ. నేరుగా అది నందుడి ఇంటి దగ్గరకు వచ్చింది. అయస్కాంతం
ఇనప ముక్కల్ని ఎక్కడున్నా ఆకర్షిస్తుంది. ఇది ఇనప ముక్క లాంటిది. ఆ ఇనప ముక్క అయినటువంటి దీన్ని నందుడింట్లో ఉన్నటువంటి అయస్కాంతం ఆకర్షించాడు. అందుకని మరి ఎక్కడా చూడలేదు, అటు ఇటు చూడకుండా నేరుగా ఆ నందుడి ఇంటి దగ్గరికి వచ్చేసింది. సరే, అప్పుడే యశోదమ్మ పిల్లవాడికి పాలిచ్చింది. కృష్ణుడు హాయిగా పాలు తాగి అన్నాడు. నిద్ర వస్తోంది అనుకున్న వెంటనే పడుకున్నాడు. అలా పడుకున్నటువంటి తనకి తెలుసు వస్తోంది పూతన అని. తెలిసినా కూడా ఏమీ తెలియనటువంటి అమాయకుడిలాగా నిద్రిస్తున్న వాళ్ళలాగా నటించాడు వాడు. వెర్రిది, ఈ పూతనకి తెలియదు వాడు నివురు గప్పిన నిప్పు అని. నివురు గప్పిన నిప్పు అని తెలియక వచ్చేసి ఆ భగవంతుడు తన యొక్క తేజస్సునంతటిని దాచేసుకుని ఉన్నాడు కదా. ఆ ఉన్నటువంటి వాడు నివురు గప్పిన నిప్పు అని తెలియక ఇది పిచ్చిది పాపం అలా దగ్గరకు వచ్చేసింది. అసలు సకల చరాచరాలకి ఆత్మ కదా పరమాత్మ శ్రీకృష్ణుడు. ఆ కృష్ణుడు అంతటినీ కూడా తెలుసుకోగలిగినటువంటి వాడు కనుక ఈ పూతన శిశువుల్ని చంపడానికి వచ్చేటువంటి గ్రహరూపిణి అని తెలుసుకున్నాడు. తెలుసుకుని వెంటనే ఏం చేశాడు, పిరికి వాళ్ళగా నిద్రిస్తున్న వాళ్ళగా ఒళ్ళు ముడుచుకొని కళ్ళు మూసుకొని పడుకున్నట్ట పాపం. అది పామని తెలియక తాడనుకొని పట్టుకున్నది పాపం వచ్చింది. ఇది లోపలికి ఎప్పుడైతే లోపలికి అలా వస్తుందో అక్కడ ఉన్నటువంటి యశోదమ్మ వీళ్ళందరూ కూడాను వాళ్ళు నిశ్చేష్టులు అయిపోయారు. రోహిణి, యశోద అందరూ కూడా వాళ్ళ యొక్క స్థితిని మర్చిపోయారు. ఏమిటి సౌందర్యం, ఇంత అందమైనటువంటి ఈవిడ సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఉన్నది, నా కృష్ణుడిని చూడడానికి వస్తుందేమో అని భావన చేశారు. ఆవిడ్ని నివారించలేకపోయారు. లోపలికి అలా ప్రవేశించి ఆ పడుకున్న ఉయ్యాల దగ్గరికి వచ్చింది. ఉయ్యాల్లో ఉన్నటువంటి వాడు పామని తెలియదు పాపం, తాడనుకున్నది. అనుకొని టక్కన ఆ పిల్లవాడిని తీసుకుంది, పైకెత్తేసింది, తీసుకొని చక్కన ఒళ్ళో పెట్టుకున్నది. అసలు యశోదమ్మ ఎవ్వరికీ కూడా తన పిల్లవాడిని ఇవ్వట్లేదు. ఎవరు ముట్టుకుంటానికి వస్తే కూడా ఇష్టపడట్లేదు. ఒకవేళ ఎవరైనా చూసి వెళితే వెంటనే దృష్టి తీసొస్తుంది, దృష్టి దోషం తీసేస్తుంది, ముట్టుకుంటే అతన్ని స్నానం చేయిస్తుంది, ఏదేదో చేస్తుంది పాపం ఆవిడకు ఉన్నటువంటి ప్రేమ చేత. అలాంటిది ఈవిడ్ని నివారించలేకపోయారు. అందరూ నిశ్చేష్టులే అలా వ్యామోహంతో చూస్తున్నారు. అది మాత్రం ఆ పిల్లవాడిని అలా తీసుకున్నది, తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నది. కృష్ణుడు ఎప్పుడైతే కదిపాడో కొద్దిగా లేచినా టక్కన చూసి కళ్ళు మూసేసుకున్నాడు. ఏమిటండి కళ్ళు మూసుకున్నాడు ఇలాగా? పూతన్ని చూస్తే కళ్ళు మూసుకోవడం ఏంటి? పూతని 2 నిమిషాల్లో నాశనం చేసే అక్కర్లేదు, నిమిషంలో సెకండ్లో కూడా నాశనం చేసేస్తాడే. అలాంటి వాడు ఇతనేమిటి కళ్ళు మూసుకున్నాడు అంటే? కళ్ళు మూసుకోగానే చూసింది వీడు నన్ను చూసి భయపడుతున్నాడని. పూతన వీడు నన్ను చూసి భయపడుతున్నాడు. కంసుడికి శత్రువా వీడు? కంసుడిని చంపదగినవాడా? నన్ను చూస్తేనే భయపడిపోయే వీడు అనుకుంటోంది పాపంతా. సరే, ఇక్కడ కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడు పూతనని చూసి. ఎందుకు మూసాడు అని ఒక ప్రశ్న. కొంతమంది రకరకాలుగా చెప్పారు దీనికి. వ్యాఖ్యానకర్తలు కొంతమంది రకరకాలైనటువంటి భావాలని ప్రకటించారు అని మనం చెప్పుకుంటున్నాం. ఏమిటి కారణం అనంటే, ఒక కారణంగా కొంతమంది ఏమంటారంటే, కృష్ణుడు పూతనని చూడగానే మొట్టమొదట తాను అనుకున్నట్ట, అరే ఇదేమిటి, నేను ఈ అవతారంలో కూడా మొట్టమొదట చంపవలసింది స్త్రీయే అవుతోందా అనుకున్నట్ట. ఎందుకు? రామావతారంలో మొట్టమొదట చంపింది స్త్రీనే, తాటకని. అరే ఈ అవతారంలో కూడాను మొట్టమొదట నేను స్త్రీనే చంపవలసి వస్తుందే అని కళ్ళు మూసుకున్నట్ట బాబాయ్. ఆలోచనలో పడిపోయాడు. ఎందుకండి మొట్టమొదట నా శత్రువు స్త్రీయే అవుతుందా? ఎందుకని అంటే, స్త్రీ అంటే ప్రకృతి. ఇక్కడ ప్రకృతి లోకంలో ఉండేటువంటి జీవకోటికి అందరికీ శత్రువే.
శరీరం ప్రకృతి కదా. మరి ఈ శరీరం పోవాలనే కదా భగవంతుడిని పొందాలనుకునేవాడు ఆలోచించేది. ఈ శరీరాన్ని శత్రువుగా భావించి రామాయణంలో చెప్తారు, భరద్వాజుడి యొక్క ఆశ్రమంలో తపస్సు చేసుకునేటువంటి మహానుభావులు చాలామంది ఉండేవారట. వాళ్ళలో కొంతమంది శరీరాన్ని పటా రాళ్లతో కొట్టుకునేవాళ్ళు. ఎందుకండి కొట్టుకుంటారు, పిచ్చివాళ్ళ అనంటే కాదట, ఈ శరీరమే పరమాత్మని పొందింప చేయడానికి అడ్డుగా ఉంది, పొందడానికి అడ్డుగా ఉంది. ఈ శరీరం నశించిపోతే కానీ నేను పరమాత్మని పొందలేము. ఈ శరీరం వల్ల బంధాలు వస్తున్నాయి, ఈ శరీరం వల్ల మళ్ళీ జన్మలు వస్తున్నాయి, ఈ శరీరం అనుకుంటూ ఉండేటువంటి స్థితి. ఇది ప్రకృతి. ప్రకృతిని నాశనం చేస్తే తప్ప పరమాత్మని పొందలేము. మొట్టమొదట స్త్రీని చంపవలసి వస్తుంది అని ఆలోచనలో పడ్డాడు బాబు. అందుకని కళ్ళు మూసుకున్నాడు. ఒక మహానుభావుడు అంటాడు కదా, ఈ పూతన వచ్చేటప్పుడు స్తన్యం ఇచ్చి చంపాలనుకున్నది, పాలిచ్చి చంపాలనుకున్నది ఈ పిల్లవాడిని చూడగానే. కానీ వెంటనే తన యొక్క మాయ చేత విషాన్ని పూసుకున్నది. ఆలోచనలో పడ్డట్ట కృష్ణుడు, నాకు విషాన్ని ఇవ్వబోయేటువంటి పూతనకి నేను ముక్తిని ఇవ్వబోతున్నానేంటి అనుకున్నట్ట బాబు. ఆవిడేమో విషాన్ని ఇవ్వబోతోంది, ఈయనేమో ఆవిడికి మోక్షాన్ని ఇవ్వబోతున్నాడు. నాకు విషం ఇచ్చేటువంటి పూతనకి నేను మోక్షం ఇస్తే ప్రతిరోజు మరి నాకు వెన్న పెట్టేటువంటి రేపల్ల వాసులకి నేనేమి ఇవ్వాలనుకున్నట్టు ఆయన. నేనేమి ఇవ్వాలి ఆయన, నేనేమి ఇస్తే రుణం తీరుతుంది అనుకున్నాడు. అలాంటి అద్భుతమైనటువంటి ఆలోచనలో పడిపోయి కళ్ళు మూసుకున్నట్ట. ఏమిటి విచిత్రం. సరే, పూతన కూడా చాలా అందమైనటువంటిదిగా చాలా ప్రేమతో ఉన్నట్టు నటిస్తూ ఆ పిల్లవాడిని తీసుకుంది. ఎలా ఉందిట అది అంటే, కోమలమైనటువంటి వరలో ఉంచబడినటువంటి కత్తిలాగా ఉన్నదిట. చాలా తీక్ష్ణమైనటువంటి మనస్సులో ఉండే భావం, పైకి మాత్రం చాలా సుకుమారమైనటువంటిదిగా, ఒక చాలా హితకరమైనటువంటిదిగా ప్రవర్తిస్తుంది. చాలా వాత్సల్యాన్ని చూపిస్తున్నట్టుగా పిల్లవాడిని రా నీకు పాలిస్తాను రా అంటోంది. పాపం వీళ్ళందరూ వ్యామోహంతో వెర్రివాళ్ళు ఎలా చూస్తూ ఉండిపోతున్నారు. సరే, ఈ పూతన తన సౌందర్యం, తన చేష్ట చేత వీళ్ళందరూ మోహితులైపోయారు, వారించలేకపోయారు. అప్పుడు ఈ భయంకరమైనటువంటి రాక్షసి ఏం చేసిందిట, కృష్ణుణ్ణి తన ఒళ్ళో ఉంచుకొని కాలకూట విషం చేత పూయబడినటువంటి స్తన్యాన్ని ఇవ్వడం ప్రారంభించింది. నోటికి అందించింది స్తనాలను. వెంటనే కృష్ణుడు తన యొక్క క్రోధంతో, కోపంతో 2 చేతులతో గట్టిగా ఆ స్తనాన్ని పట్టుకొని పాలను తాగేసేట. ఆ పాలతో పాటు దాని ప్రాణాలని కూడా తాగేశాడు. ఆ పాలతో పాటు దాని ప్రాణాన్ని కూడా తాగేశాడు. తన ప్రాణాలని తాగేస్తుంటే దానికి ఉండేటువంటి మర్మ స్థానాలన్నీ కూడాను పీడింపబడిపోతున్నాయిట. ఆ పీడింపబడిపోతున్నటువంటి ఆ రాక్షసి పూతన పెద్దగా కేకలు పెడుతోందిట, విడు 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 విడు, చాలు 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 అంటోంది. అది ఇతన్ని చంపడానికి వచ్చింది. కానీ ఇతను దాన్ని చంపుతూ ఉంటే అతను అనవలసిన మాటలు ఈవిడంటోంది. అతను కదా అనాలి, అనలేడు పాపం. కానీ ఆ పరిస్థితి అలాంటి. కానీ ఇది అంటోంది. చివరికి ఇంకా అతను గట్టిగా పట్టుకొని ప్రాణాలన్నీ కూడా పాలతో పాటు తాగేస్తుంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో పెద్దగా కేకలు పెడుతూ బయటికి పరిగెట్టిందిట. బయటికి పరిగెట్టగానే తన యొక్క రాక్షస రూపాన్ని పొందిందిట. పెద్దగా కేకలేస్తూ కాళ్ళు చేతులు కొట్టుకుంటోంది, కింద పడింది, గుడ్లు తేలేసింది, రకరకాలైనటువంటి వికారాలని పొందుతోంది. చెమటలు కక్కుతోంది, పెద్దగా ఏడుస్తోంది. ఆ ఏడుపు శబ్దం అంతా కూడా చుట్టూతో ఉండేటువంటి పర్వతాలతో పాటు భూమి అంతటిని కూడా దద్దరిల్లింపజేసిందిట. అంత పెద్ద శబ్దం కలిగిందిట. పిడుగు పడిందేమో అనుకొని మానవులందరూ కూడాను భయంతో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి కింద పడిపోతున్నారట, పిడుగు పడుతోందని భయంతో. అంత పెద్దగా అరుస్తోందిట. ఆ ఏడుపుతో వచ్చినటువంటి ఆ పూతన తన రాక్షస రూపంతో కింద పడితే అది నోరు తెరిచిందట, జుట్టు విరబోసుకొని ఉన్నదట.
ఆ పడినటువంటి ఆ గోష్టంలో పడుతూ ఉన్నప్పుడు వజ్రాయుధం చేత దెబ్బతిన్నటువంటి వృత్రాసురులాగా పడిందిట. అది పడుతూ ఉంటే దాని శరీరం కింద పడినటువంటి చెట్టు, చేమ, రాయి, రప్ప అన్ని పిప్పి పిప్పి అయిపోయాయి. 6 క్రోసుల వరకు పడిందిట దాని శరీరం. 6 క్రోసులు. 6 క్రోసుల్లో ఉన్నటువంటివన్నీ కూడాను దాని శరీరం కింద పడి నలిగిపోయాయి. కింద పడి నలిగిపోయినవన్నీ అవైతే ఆయన పైన ఉండి దాన్ని పడేసిన వాడు కృష్ణుడు. ఆ పైన హాయిగా విశాలంగా ఉంది, చాలా మంచి విశాలమైన స్థలం దొరికిందని ఆడుకుంటున్నట్టు పిల్లవాడు దాని శరీరం మీద. ఆశ్చర్యం కలుగుతోంది. అలా ఉన్నటువంటి దాని యొక్క దంతాలు ఉన్నాయట, బాగా పదును తేల్చినటువంటి నాగటి కర్రలు ఉంటాయి చూసారా, నాగలికి ఉండే కర్రలు అలా ఉన్నాయట. దాని యొక్క ఆ ములుకుల్లాగా ఉన్నాయట పళ్ళు. దాని ఆ పర్వత గుహలాగా లోతైనటువంటి ముక్కులట, దాని ముక్కు రంధ్రాలు. గిరి శిఖరాల్లాగా ఉన్నాయట దాని స్తనాలు. అలా అంతటా కూడా పరవబడినటువంటి దాని యొక్క జుట్టు, ఆ జుట్టంతా కూడా పడిపోయేటప్పుడు మొత్తం వ్యాపించింది. అది రాగి జుట్టులాగా ఉందట, రాగి వర్ణంలో ఉన్నదట. చీకటి లోయలు ఉంటాయి చూసారా, చీకటి లోయల్లాగా ఉన్నాయట దాని 2 కళ్ళు కూడా, గుంటలు చేరి. ఇలా ఉన్నటువంటి భయంకరమైనటువంటి దాని యొక్క శరీరాన్ని చూసి రేపల్ల వాసులందరూ కూడాను భయపడిపోయారట. పాపం, ఊరి బాప్రే, ఇంత పెద్ద శరీరం కలిగినటువంటి ఈ పూతన రాక్షసి వల్ల తప్పనిసరిగా కృష్ణుడు చనిపోయి ఉంటాడని బోర్న ఏడవడం మొదలుపెట్టారట వీళ్ళందరూ. కానీ తేరిపార చూస్తే దాని యొక్క వక్షస్థలం మీద నిర్భయంగా ఆడుకుంటున్నట్ట కృష్ణుడు, ఆనందంగాను పాకుతున్నట్ట, దాన్ని కొడుతున్నట్ట, ఆడుతున్నట్ట, ఏదో చేస్తూ ఉన్నటువంటి అతన్ని చూసి పరమానంద భరితులైపోయి గోపికలందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారట. ఆశ్చర్యంతోనూ ఆనందంతో దగ్గరకు వెళ్ళిపోయి ఆ కృష్ణుడిని తీసుకొచ్చేసారట. నువ్వు ఇంత పెద్ద రాక్షసిని చంపావా కృష్ణ, నిజమేనా అనుకుంటూ పాపం వీళ్ళందరూ తీసుకొచ్చి యశోదకి, రోహిణికి ఇచ్చారట పిల్లవాడిని. అయ్యో బాబోయ్, ఇంత పెద్ద శరీరాన్ని చూస్తే మనమే భయపడిపోతున్నా, ఈ పిల్లవాడు ఎంత జడుచుకొని ఉంటాడో అనుకున్నదిట యశోదమ్మ. అందుకని వెంటనే ఏం చేసిందట, ఆవిడకి ఎప్పుడైనా పిల్లవాడు జడుచుకున్నాడు అనిపిస్తే చాలు, ఆ ప్రేమ ఒక్కసారి పొంగిపోయి పరిగెట్టుకుంటూ గోవు దగ్గరికి వెళ్ళిపోతుందిట. ఆ గోవు తోక ఉంటుంది చూసారా, దాని యొక్క జుట్టు ఉంటుంది చూసారా, దాంతో ఒక్కసారి అలా తల చుట్టూతా తిప్పేసి తల మీద ఒక తన్ను తన్ని దాంతో తీసుకెళ్తుందట. అందుకని పరిగెట్టుకుంటూ వచ్చిందిట. ఆ గోవు దగ్గరకు వచ్చి గోవు పృచ్ఛాన్ని. అందుకనే పిల్లలు ఎవరైనా భయపడితే ఆ భయపడినప్పుడు చేయవలసినటువంటి క్రియ ఇది. మన యశోదమ్మ నేర్పిస్తుంది, చాలా నేర్పిస్తుంది చూడండి. అలా కొట్టిందిట. కొట్టిన తర్వాత ఆ పిల్లవాడిని తీసుకుంది. వెంటనే ఏం చేసిందట, అక్కడ రక్ష పెట్టిందనమాట. ఆ రక్ష పెట్టి అలాగే గోమూత్రం తీసుకొచ్చింది. గోమూత్రం ఒళ్ళంతా రాసిందిట. అలాగే గోధూళి ఉంటుంది, ఆ గోధూళి ముఖం మీద బొట్టు పెట్టిందిట. పెట్టి గోమయాన్ని కూడా తీసుకొచ్చి ఆ గోమయాన్ని కేశవాది 12 నామాలు ఉంటాయి, మనం పెట్టుకుంటుంటాం స్వరూపాలు, అదిగో ఆయా స్థానాల్లో ఆ 12 అవయవాల్లో కూడాను ఆ గోమయాన్ని ఉంచి రక్ష పెట్టిందిట. ఆ రక్ష పెట్టి అప్పుడు పెట్టిన తర్వాత గోపికలందరూ చూశారు. గోపికలందరికీ భయం, వాళ్ళందరికీ ప్రాణం కదా, ఆ ప్రాణమైనటువంటి ఆ కృష్ణుడికి ఇంత గొప్ప ఇది వచ్చి దడుచుకొని ఉంటాడని వెంటనే వాళ్ళందరూ కూడా ఆచమనం చేశారట. చేసి తమ అవయవాల్లో బీజన్యాసం చేసుకున్నారట. చేసుకొని కృష్ణుడికి కూడా బీజన్యాసం చేశారట. చేసి 8 శ్లోకాలలో ఆయనకి రక్ష కడతారు. కృష్ణుడికి చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు, 8 శ్లోకాలతో కడతారు. మీరు ఎవరైనా కృష్ణుడి మీద ప్రేమ ఉండి ప్రీతి ఉంటే రోజు మీరు కూడా కట్టచ్చు. ఆ శ్లోకాలు చదువుకుంటూ చెప్తే చాలు. అందమైనటువంటి ఆ శ్లోకాలతో రక్ష కట్టారట కృష్ణుడికి. సరే, అప్పుడు వెంటనే యశోదమ్మ అతన్ని తీసుకొని వచ్చి ఆ పాలిచ్చి అతన్ని మళ్ళీ పడుకోబెట్టిందిట. సరే, పడుకున్నాడు కృష్ణుడు. పెద్ద ఉపద్రవం తప్పింది, పడింది శరీరం దాని కింద.
ఆ భూమి మీద పడి ఉన్నది పూతన శరీరం. మధురకు వెళ్ళినటువంటి నందుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వ్రజపురానికి వచ్చారు. వచ్చిన తర్వాత చూసేటప్పటికే పెద్ద శరీరం చనిపోయి ఉన్నది. అలా పడున్న రాక్షస శరీరాన్ని చూసి ఒక్కసారి కంగారు పడిపోయారు వీళ్ళందరూ కూడా. ఆశ్చర్యం వేసింది, భయం వేసింది. అబ్బా, వసుదేవుడు నిజంగా భగవంతుడేనేమో అనుకున్నట్ట పాపం నందుడు. ఎంత తొందర పెట్టి పంపించాడు నిజంగా, నా మీద ఎంత ప్రేమ, ప్రజల్లో ఏదో జరగబోతోంది వెళ్ళు అని ముందే చెప్పాడంటే అతనికి జరగబోయేది తెలిసిందంటే నిజంగా దేవుడై ఉంటాడు కదా అనుకున్నట్ట. ఎలా తెలిసే అతనికి అని ఆశ్చర్యపోయాట. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రాక్షస శరీరాన్ని చూసి భయపడిపోయారు వీళ్ళందరూ. వెళ్ళిన తర్వాత గోపబాలురు అన్నట్ట, మరి ఈ శరీరం ఇలా ఉందే, మరి ఈ శరీరాన్ని మనం ఏం చేయాలన్నట్ట. దీన్ని తగలేయడానికి కూడా కుదరదు, ఇంత పెద్ద శరీరాన్ని మనం ఏం చేయగలం అన్నట్ట. ఏం పర్వాలేదన్నట్ట నందుడు, కంగారు పడకండి, గొడ్డలు తీసుకురండి అన్నట్ట. సరే, అందరూ గొడ్డలు తెచ్చారు. నరికి పారేయండి దీన్ని అన్నట్ట. అంటే దాన్ని అంతా ముక్కలు 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 చేశారట. చేసిన తర్వాత ఒక్కొక్క ముక్క ఒక్కొక్క చోట పెట్టేసి కొంతమంది దాన్ని తగలేశారు. అలాగా అందరూ కూడాను ఆ భూమంతటా కూడాను పరిచినటువంటి దాన్ని ముక్కలు చేసి తగలపెట్టారట. సరే, వాటన్నిటిని దహనం చేశారు. అయిపోయిన తర్వాత దాని యొక్క పాలని ఆరగించాడు కదా కృష్ణుడు. అందువల్ల అది పవిత్రమైందేమో బహుశా. ఎప్పుడైతే దాన్ని తగలబెడుతున్నారో అద్భుతమైనటువంటి పరిమళాలు వచ్చేటి దాంట్లో నుంచి. నందుడు ఆశ్చర్యపోయాట, గోపబాలురు అందరూ ఆశ్చర్యపోయారు. ఇది శవం, తగలేస్తే వచ్చేది కంపు, చండాలం, కానీ ఇదేంటి పరిమళాలు వస్తున్నాయి, ఎంత అందమైనటువంటి పరిమళాలు వస్తున్నాయని ఆశ్చర్యపోయాట. పరీక్షణ్ మహారాజు సుఖ మహర్షిని అడిగాడు. అవును, నిజమే, నాకు ఆశ్చర్యంగానే ఉంది సుఖ మహర్షి, ఏమిటి కారణం అని అడిగాడు. ఏమిటి అది శత్రువుగా వచ్చింది, చంపడానికి వచ్చింది. ఆ వచ్చినటువంటి దాని యొక్క శరీరం ఎంత భయంకరమైనటువంటిది. అది ఒక రాక్షసి, తను తినేటువంటి తిండి కానీ లేకపోతే దాని ఒంట్లకి పూసుకునే పూతలు కానీ చండాలం కదా, దాని నుంచి వచ్చేదంతా చండాలమే కదా, మరి ఇంత పరిమళాలు ఎలా వస్తున్నాయని అడిగాడు. అడిగితే సుఖమహర్షి అన్నారట, నాయన అది నిజంగానే రక్తం తాగేది, శిశువుల్ని చంపేది, మహాఘాతకి. అయినప్పటికీ కూడా కృష్ణుణ్ణి చంపడానికి వచ్చింది. అది పరమాత్మని చంపడానికి, అంటే పరమాత్మ మీద శత్రుత్వాన్ని పొంది వచ్చింది. అది అందులో వచ్చినటువంటిది చంపడానికి వచ్చినప్పుడు దాని యొక్క భావం మారింది. ఎలా మారింది? చంపడం కూడా స్తన్యాన్నిచ్చి చంపాలనుకున్నది. స్తన్యాన్నిచ్చి చంపాలి అనుకోవడంలో మరి మాతృభావన వస్తుంది కదా. అదిగో ఆ మాతృభావం వల్ల దాని మీద శ్రీకృష్ణుడు దాని యొక్క పాలు తాగడం వల్ల, దాని శరీరాన్ని స్పృశించడం వల్ల శరీరం పవిత్రమైపోయింది. దానికి ఉండేటువంటి పాపాలన్నీ నశించిపోయాయి. అందువల్ల పరిమళాలు వస్తున్నాయి. అది ధన్యమైంది కదా. అందుకనే లోకంలో భగవత్ శరణాగతి చేసి భగవంతుడి కోసంగా జీవించేటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వారి శరీరానికి మైల ఉండదు అంటారు పరమపదించిన తర్వాత కూడా. కారణం ఏమిటి అంటే నిరంతరం భగవంతుడు నివసించినటువంటిది, నిరంతరం భగవంతుడి యొక్క స్పర్శ తగిలినటువంటి శరీరం కనుక దానికి సూతకం ఉండదట అని అంటారు. అలాగా దీనికి కూడా కృష్ణుడు అక్కడ దాని మీద ఆడుకున్నాడు, దాని పాలు తాగాడు, దాని యొక్క స్పర్శ తగిలింది. ఇంత అద్భుతమైనటువంటి స్థితి ఉన్నది కనుక దీనికి కూడా మోక్షం వచ్చిందయా. ఆ మోక్షం రావడం వల్ల దాని శరీరం పవిత్రం అయింది, దాని పాపాలన్నీ పోయాయి, అందువల్ల పరిమళం వస్తుందని చెప్తూ భక్తితోటి విశ్వాసంతో నిజంగా శ్రీకృష్ణుణ్ణి తన యొక్క సంతానంగా భావించినటువంటి అనన్యమైనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి తల్లులు పొందేటువంటి స్థానాన్ని పొందిందిట ఇది పూతన. మరి ఇది విషం ఇవ్వడానికి వచ్చి ఆ స్థానాన్ని పొందిందే ఆశ్చర్యం.
మరి ఆయనకి అత్యంత ప్రియమైనటువంటి వస్తువులు ఇచ్చేటువంటి తల్లులు ఆ భావం కలిగిన అనన్య భక్తులు ఏం పొందాలి అని ఆశ్చర్యపోయాట. అయిపోయింది. అలా ఉన్నటువంటి దాని యొక్క పాలిచ్చినటువంటి అది మరి పాలిచ్చే వాళ్ళు తల్లి కూడా ఉంది కదా, అలాగే గోవులు ఉన్నాయి కదా, ఆ గోవుల దగ్గర కూడా నేరుగా వెళ్ళి పాలు తాగేవాడు. మరి ఆ గోవులు ఉన్నాయి ఇవి, వాటి విషయంలో ఇంకా చెప్పాల్సిందే ఉంది. అది పరమాత్మ యొక్క కరుణ. తనకి అపకారం చేయాలనుకునే వాళ్ళకు కూడా ఉపకారం చేసేటువంటి మహానుభావుడు. అందుకనే మన అమ్మ గోదా తల్లి ఉత్తమన్ పేర్పాడి అని ఉత్తముడు అన్నది. ఉత్తముడు అంటే ఏమిటి అర్థం? లోకంలో మనుషులు 3 రకాలుగా ఉంటారు ప్రధానంగా: ఉత్తములు, మధ్యములు, అధములు అని. ఉత్తములు ఎవరట అంటే తనకి అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయాలనుకునేవాడు. మధ్యములు ఎవరు అని అంటే తనకి ఎవరైతే ఉపకారం చేస్తారో వాళ్ళకి మాత్రమే ఉపకారం చేయాలనుకునేవాడు. అధముడెవడు అని అంటే తనకి అపకారం చెయ్యని వాడికి ఏదైనా చేయాలనుకునేవాడు. కానీ అధమాధముడని ఇంకోడు ఉన్నట్ట. వాడట తనకి అపకారం కాదు, ఉపకారం కాదు, ఏమీ చేయకపోయినా కూడా వాడిని నాశనం చేయాలనుకునేవాడు. సరే, మొత్తం మీద ఈయన ఉత్తముడు గనక ఇతరులు అపకారం చేసినా వాళ్ళకు ఉపకారం చేసేటువంటి తత్వం కలవాడు కనుక ఆమెకి మోక్షాన్ని ప్రసాదించాడు. సరే, అయిపోయింది. వెంటనే ఇంటికి వచ్చేసాడు. ఈ పూతన వల్ల నా పిల్లవాడికి ఏదైనా జరిగిందేమో అని కంగారు పడ్డాడు. ఇంటికి వచ్చి చూసేటప్పటికీ కృష్ణుడు ఆడుకుంటూ కనిపించాడు. చాలా సంతోషపడ్డాడు. పడి వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి గట్టిగా ఆలింగనం చేసుకొని ఎత్తుకొని ముద్దులు పెట్టాడు. ఏమిటి జరిగింది అని అక్కడ అడిగితే వాళ్ళందరూ చెప్పారు సమాచారాన్ని. విన్నాడు, ఆనందించాడు. కృష్ణుడు ఎంత చిన్నపిల్లవాడు, ఆమెని చంపడమా లేకపోతే అదే చచ్చిపోతే దాని మీద ఆడుకున్నాడా అర్థం కాలేదు వీళ్ళకి. అలా సందిగ్ధంలో పెట్టి వదిలేస్తాడు మనవాడు. కృష్ణుడు తొందరగా తన రహస్యాన్ని ఎప్పుడు బయట పెట్టాడు. వాళ్ళకి సందిగ్ధం కలిగిస్తాడు, వదిలేస్తాడు. అయిపోయింది. ఇక పూతన పూర్వజన్మ ఏమిటి, దీనికి ఎంత భాగ్యం ఎందుకు కలిగింది? లోకంలో ఇది రాక్షసి, రక్తం తాగేది. ఇంత దుష్టమైనటువంటి దానికి సాక్షాత్తు కృష్ణుడు ఎంతో ప్రేమించేటువంటి తల్లుల దగ్గర తాగేటువంటి పాలలాగా, ఇదిగో దీని దగ్గర ఒక తల్లిలాగా దీని దగ్గర పాలు తాగడం ఏంటి, ఎంత ధన్యత ఇది చేసుకొని ఉండాలి అని ఆలోచన చేస్తే దీని యొక్క పూర్వజన్మలో ఈ పూతన బలిచక్రవర్తి యొక్క పుత్రిక, రత్నమాల అని దీని పేరు. దీని పేరు రత్నమాల అంటారు. సరే, ఈ రత్నమాల అనే పేరు కలిగినటువంటిది మనకి వామనావతారం మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ సందర్భం మనం చెప్పుకోలేదు. బలిచక్రవర్తి సార్వభౌమత్వం కోసం అని చెప్పి యజ్ఞం చేస్తున్నాడు కదా. ఆ చేసేటువంటి సమయంలో దేవతల యొక్క ప్రార్థనను అనుసరించి పరమాత్మ అవతరించాడు వామనుడిగా. ఆ వామనుడు అక్కడికి వెళ్ళాడు. చాలా అందమైనటువంటి పిల్లవాడు, చాలా సుందరంగా ఉన్నాడు. బలిచక్రవర్తే అబ్బా అనుకునేటువంటి రీతి అప్పుడు మనం చెప్పుకున్నాం. అలా లోపలికి ప్రవేశిస్తున్నటువంటి ఈ పిల్లవాడిని, వామనుడిని చూసి అక్కడే ఉన్నటువంటి ఈ బలిచక్రవర్తి కుమార్తె రత్నమాల తాను మనసులో అనుకుందిట, అబ్బా ఈ పిల్లవాడు ఎంత బాగున్నాడు, ఈ పిల్లవాడికి నేను పాలిస్తే ఎంత బాగుండు అనుకున్నదిట. తథాస్తు అన్నట్ట. సర్వాంతర్యామి కదా, ఆవిడలో కూడా ఉన్నాడు కదా, ఆవిడ మనస్సులో అనుకున్నది కూడా తను విన్నాడు కదా, తథాస్తు అన్నట్టు. తథాస్తు అనడం చేత ఈ పూతన పాలిచ్చేటువంటి భాగ్యాన్ని పొందిందిట. మరి విషం పూసుకొని ఎందుకు వచ్చిందండి చండాలంగాను? పాలిచ్చి హాయిగా
మంచిదిగా పేరు పొందొచ్చు కదా అని అంటే, సరిగ్గా అలా తథాస్తు అన్నాడు. అయిపోయింది. కొంతసేపు అయిన తర్వాత త్రివిక్రముడు అయ్యాడు. అదే లోకాలన్నింటినీ కూడా 3 అడుగులతో కొలిచాడు. 3వ అడుగుకి ఎక్కడా లేకపోతే తన తల మీద పెట్టమన్నాడు. ఆ 3వ అడుగు తల మీద పెట్టి పాతాళానికి నొక్కేశాడు. ఎప్పుడైతే తన తండ్రికి సంబంధించిన ఇంత దుఃఖాన్ని కలగజేశాడు ఈ పిల్లవాడు అని అనిపించిందో, ఇతనే కనుక నా కొడుకు అయ్యి ఉంటేనా విషం పాలిచ్చి చంపేదాన్ని అనుకున్నదట. తథాస్తు అన్నట్టు. అందుకని ఇప్పుడు విషం పూసుకొని వచ్చింది. 2 రకాల తన సంకల్పమే. ఏది కాదనడు పరమాత్మ, అన్నీ ఇస్తాడు తాను. అలా ఇచ్చేటువంటి వాడు కనుక రెండిటికి తథాస్తు అన్నాడు. అదిగో అప్పుడు ఆ పూతన పాలిచ్చేటువంటి భాగ్యాన్ని పొంది కూడా తాను మళ్ళీ అలా సంకల్పించడం వల్ల విషంతో కూడినటువంటి పాలనిచ్చే చంపాలనేటువంటి సంకల్పం కలిగించుకున్నది అన్నారు. సరే, ఇంతకీ ఈ పూతన చరిత్రలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? భగవంతుడు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. మనం భూమి మీద అవతరించినప్పుడు ఏదో సామాన్య మానవుడిలాగా మనలాగా ఏదో 4 చేతగాని పనులు, ఎందుకు పనికిరాని పనులు, ఎవరికి ఉపయోగం లేని పనులు, నలుగురికి కష్టాన్ని కలిగించే పనులు చేసేటువంటి వాడు కాదు. భగవంతుడు అలాంటి ఏ కర్మ చేసినప్పటికీ కూడా దాంట్లో ఒక వేదాంత అర్థం ఉంటుంది. లోకంలో ఉండేటువంటి జీవులకి ఒక అద్భుతమైనటువంటి సందేశం ఉంటుంది. అందుకనే భగవద్గీతలో తాను చెప్పుకున్నాడు 4వ అధ్యాయం ప్రారంభంలో. అది యథార్థంగా చెప్పవలసిన సమయం కాదు, కానీ అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా చెప్తూ జన్మ కర్మచ మే దివ్యం అన్నాడు. అబ్బాయి, నీకు నాకు అనేక జన్మలు గడిచాయి. నీ జన్మలు నీకు తెలియవు, కానీ నా జన్మలు నాకు తెలుసు, నీ జన్మలు నాకు తెలుసు అన్నాడు. నేను నీతో పాటు సమానంగా ఈ లోకంలో జన్మలు ఎత్తుకుంటూనే వచ్చాను, కానీ నా జన్మలన్నీ కూడా దివ్యమైనవి, నీ జన్మలన్నీ కర్మ వల్ల వచ్చినవి అన్నాడు. అయితే నా జన్మలు కూడా కర్మ వల్ల వచ్చినవే అని భ్రమతో కనుక లోకంలో ఎవడైనా జీవిస్తే ఎవడు నరకం పొందుతాడు. కానీ నా జన్మలు కానీ నా కర్మలు కానీ దివ్యములైనవి గుర్తించగలిగితే అతను మోక్షం పొందుతాడయా. అందుకనే జన్మ కర్మచ మే దివ్యం యో వేత్తి తత్వతః, ఎవడైతే తత్వతః వాటిని తెలుసుకోగలుగుతాడో పునర్జన్మ నైతి, వాడికి మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదు అన్నాడు. అలాంటిది పరమాత్మ యొక్క జన్మలు, కర్మలు. కనుక అలాంటి కర్మల్లో మనం సహజంగా ఏం చేస్తాం, సామాన్యమైనటువంటి మానవులు చేసేటువంటి కర్మల్లాగా భావించి వాళ్ళు ఆ కర్మలు చేసినప్పుడు ఉండే దోషాలని భగవంతుడి యొక్క కర్మల్లో ఆపాదింపజేస్తుంటాం. కానీ యథార్థంగా ఆయన యొక్క కర్మలన్నీ కూడా పవిత్రములైనవి. ఆ కర్మలన్నీ కూడా అద్భుతమైనటువంటి సందేశాన్ని లోకానికి అందించేటువంటివి. అలా వచ్చినటువంటి పరమాత్మ యొక్క ఈ చేష్టలో, ఈ పూతనా సంహారం అనేటువంటి చేష్టలో ఏమిటి సందేశం పరమాత్మ ఇచ్చేది అంటే, ఇప్పుడు ఈ పూతన ఎవరు? కంసుడి చేత పంపించబడిన ఒక రాక్షసి. ఇది 3 సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లల్ని మాత్రం చంపడానికి వచ్చే పూతన, దీని పేరు అనే రాక్షసి. ఇక్కడ పూతన అనే పేరులో తమాషా ఉంది. పూతము అంటే పవిత్రము అని అర్థం. ముందు నా ఉంది కదా, పూతన అనే ఉంది కదా, తర్వాత ఆ ఉన్నటువంటి నా దాన్ని నిషేధిస్తోంది. అంటే పవిత్రము కానిది అని అర్థం. పవిత్రం కానిది ఏమిటి, అసలు పవిత్రమైనది ఏమిటి అని ఒక ఆలోచన చేస్తే భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు పవిత్రమైనది ఏమిటి అని. జ్ఞానం. జ్ఞానం అనేటువంటిది పవిత్రమైనది. ఆయనే స్వయంగా కృష్ణుడు అంటాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటిది ఈ లోకంలో ఏది కూడా లేదు అని అంటాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే.
కనుక జ్ఞానం అనేటువంటిది పవిత్రమైంది. ఇప్పుడు ఇది పూతన అంటే ఎవరు? పవిత్రమైంది కానిది అన్నా. పవిత్రమైంది కానిది ఏమవుతుంది అప్పుడు? అజ్ఞానం అవుతుంది. జ్ఞానం పవిత్రమైంది అయినప్పుడు పవిత్రం కానిది అజ్ఞానం అంటే అవిద్య అని అంటాం. అవిద్య అంటే ఏమిటి? ప్రకృతి. ఈ అవిద్య అనేటువంటిది వాసనలతో ఉంటుంది. అవిద్య అనేటువంటిది వాసనలతో బయలుదేరుతుంది. అజ్ఞానం అనేటువంటిది వాసనలతో బయలుదేరుతుంది. ఈ పూతన కూడా వాసన స్వరూపమే. ఇప్పుడు మనలో శరీరంలో వాసనలు ఉన్నాయి, మన పూర్వకర్మ వాసనలు. వాసనలు ఎక్కడున్నాయి? 14 ఇంద్రియాల్లో ఉన్నాయి. ఎందుకని? ఈ 14 ఇంద్రియాలతోనే మనం ఇంతకు పూర్వం జన్మలెత్తాం. ఆయా జన్మల నుంచి సూక్ష్మ ఇంద్రియాలుగా ఉన్నటువంటి ఈ 14 ఇంద్రియాలతోనే అనేక శరీరాల్లో ప్రవేశిస్తూ మళ్ళీ వీటిని మోసుకొని మళ్ళీ ఇంకో శరీరానికి వెళ్ళి అలా వెళుతూ ఉన్నాం. ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వచ్చేటప్పుడు ఆ జన్మ కర్మల యొక్క వాసనలన్నీ ఈ సూక్ష్మేంద్రియాలే మోసుకొని వస్తాయి. అలా మోసుకొని ఒక శరీరంలోకి చేరినప్పుడు ఆ ఉన్నటువంటి వాసనలు ఇక్కడ పనిచేస్తాయి. చాలామంది అంటారు, అసలు పూర్వజన్మలు ఉన్నాయా? ఈ పూర్వకర్మలు ఉన్నాయా? ఉన్నాయి. ఎలా? దానికి ఏమన్నా ఉదాహరణ ఉందా? పూర్వకర్మ వాసనలు ఉన్నాయంటానికి ఉదాహరణ, ఇప్పుడు మీకు సంతానం కలిగాడు, చిన్న పిల్లలు. వాడు భూమి మీద కొత్తవాడా కాదా? కొత్తవాడేనా? ఇంతకాలం గర్భంలో ఉన్నాడా? వాడికి లోకం తెలుసా? తెలియదు. కనీసం తన తల్లి కూడా తెలియదు, తన తండ్రి తెలియదు, ఎవరు తెలియదు. అలాంటి వ్యక్తి అతను కదా. అలాంటి వ్యక్తి అయినటువంటి తాను కొంతమంది ఎవరో వచ్చారు, వచ్చి అలా పిల్లవాడిని బాగున్నాడని చెప్పి తీసుకున్నారు, ఎత్తుకున్నారు, కారణమని ఆడవటం మొదలుపెట్టాడు. కొంతమంది తీసుకుంటే బోసి నవ్వులు నవ్వటం మొదలుపెట్టాడు. ఏమండి? కొన్ని వస్తువుల్ని తీసుకొని ఆప్యాయంగా దాన్ని పెట్టుకుంటాడు, కొన్ని వస్తువుల్ని తోసేస్తాడు. తల్లి ఏదైనా పెట్టబోతే అంటాడు, తీసేస్తాడు. కొన్ని ఇష్టము, కొన్ని అయిష్టము. ఎక్కడి నుంచి వచ్చాయి? చిన్నవాడు, లోకంలో ఏ వస్తువులు తెలియనివాడు, ఆ వస్తువు తెలియదు, ఈ వస్తువు తెలియదు. తెలియనప్పుడు దాని మీద ఇష్టత ఎలా వచ్చింది, దీని మీద అయిష్టత ఎలా వచ్చింది? ఆ వ్యక్తి తెలియదు, ఈ వ్యక్తి తెలియదు. మరి ఆ వ్యక్తి మీద ఇష్టత ఎలా వచ్చింది, ఈ వ్యక్తి మీద అయిష్టత ఎలా వచ్చింది? దీనికే వాసన బలం అంటారు. దాన్ని అంటే ఈ ఇంద్రియాలకి పూర్వం పరిచయమైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ సూక్ష్మేంద్రియాలు మళ్ళీ వాటిని కావాలని కోరుతూ ఉంటాయి, మళ్ళీ వద్దు అనుకున్నవి వద్దు అని వదిలేస్తూ ఉంటాయి. ఇది వాసన అంటారు. అదిగో ఈ పూతన అజ్ఞానం, ఇది వాసనలతోనే కూడి ఉంటుంది కదా. ఇది ఎక్కడ నివసిస్తుంది? 14 స్థానాల్లో నివసిస్తుంది. ఇది నివసించేటువంటి స్థానాలు ఏమిటి? ఇప్పుడు వాసన అనేది ఎక్కడ ఉంటుంది? అన్ని ఇంద్రియాలకి వాసన ఉంటుంది కదా. అన్ని ఇంద్రియాలతోనే వచ్చాం కదా మనం, సూక్ష్మేంద్రియాలు కనుక అన్నిటికీ ఉంటుంది. అలాంటివి ఏమిటి అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 14 స్థానాల్లో చిత్రం ఏంటో తెలిసిన, ఈ పూతన బయలుదేరింది కూడా చతుర్దశి నాడే. పూతన బయలుదేరింది చతుర్దశి నాడు బయలుదేరిందిట. అంటే ఈ పూతన బయలుదేరేది అజ్ఞానం అనేటువంటిది బయలుదేరి మనలో వాసన రూపంగా చేరి ఉంటుంది అన్నాడు. ఈ పూతన ఇప్పుడు అవిద్య గుర్తుపెట్టుకోండి, అంటే వాసన అనేటువంటిది ఉంటుంది. సరే, ఇదేం చేస్తుంది? 3 సంవత్సరాల పిల్లల్ని చంపేలాగా వస్తుంది. అంటే 3 సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లల్ని తన అధీనంలో పెట్టుకుంటుంది. ఏమిటి 3 సంవత్సరాల్లో ఉన్న విశేషం అంటే, ఈ ప్రకృతి 3 గుణాలు కలిగి ఉంటుంది. సత్వరజస్తమో గుణాలు. సత్వరజస్తమో గుణాలని అధీనంలో పెట్టుకొని ఇది వాసన రూపంగా అందరిలోనూ చేరి ఉంటుంది.
ఇదే సర్వనాశనం చేస్తుంది. ఇప్పుడు ఆ పూతన యొక్క మొత్తం నడకంతా మనం గమనిస్తే ఇది స్పష్టమవుతుంది. ఎలా? ఇది అవిద్య అన్నాం, ప్రకృతి అన్నాం. ఇది ఎక్కడికి ప్రవేశించింది? నందగోకులానికి ప్రవేశించింది. బాగా జాగ్రత్తగా వినండి. నందగోకులానికి ప్రవేశించింది. నంద అంటే ఆనందం. ఈ ఆనందం ఎక్కడుంది? గోకులంలో ఉన్నది. గోకులం అంటే ఏమిటి అర్థం? గో శబ్దానికి ఇంద్రియాలు అర్థం. కులం అంటే సమూహం. అంటే గోకులం అంటే ఇంద్రియాల సమూహం, అంటే శరీరం. ఈ శరీరంలో ఉన్నది ఈ ఆనందం. ఆనందం ఎప్పుడు వస్తుంది? పరమాత్మని పొందినప్పుడు వస్తుంది. పరమానందం మనకి మామూలుగా వచ్చే ఈ ఆనందాలు తుచ్చాలు ఇవన్నీ. యథార్థమైనటువంటి ఆనందం ఎప్పుడు వచ్చేది? ఆనందో బ్రహ్మ అని పరమాత్మ ఎప్పుడైతే ఉన్నాడో, అతను మన హృదయాల్లోకి ఎప్పుడైతే చేరాడో, అది మన మనస్సులో, మన భావన రూపంలో ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఆనందం వస్తుంది. ఇప్పుడు చూడండి, నంద గోకులంలోకి చేరాడు కృష్ణుడు. అక్కడంతా ఆనందం ఉన్నది. ఎప్పుడైతే ఆనందంతో జీవిస్తున్నారో వాళ్ళు, కృష్ణుడు పుట్టాడని ఆనందోత్సవం చేసుకొని ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో ప్రవేశించింది ఈ పూతన. ఈ పూతన ప్రవేశించేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు చాలా అందంగా వచ్చింది. సుందరమైనటువంటి రూపం, లోకంలో అందరినీ వ్యామోహపరిచేటువంటి రూపంతో లోపలికి ప్రవేశించింది. ఎక్కడికి ప్రవేశించింది? నందగోకులంలోకి ప్రవేశించింది. అక్కడేముంది? ఆనందం ఉన్నది. ఆ ఆనందంతో ఉన్న నందగోకులంలోకి ప్రవేశించినటువంటి ఈ పూతనని వీళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. దాని యొక్క సౌందర్యానికి మోహితులైపోయారు. రేపల్లెలో ఉన్నటువంటి వాసులందరూ కూడాను మోహితులైపోయారు. మోహితులైపోయి అది ఏం చేస్తున్నా వారించలేకపోయారు. దాన్ని యొక్క అధీనంలోకి పూర్తిగా చేరిపోయారు. ఇలాంటి పరిస్థితి వచ్చింది. సరిగ్గా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, నేను చేరి ఉన్నటువంటి రేపల్లె వాసులందరినీ కూడాను తన వశంలో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది ప్రకృతి, పూతన అని పరమాత్మ వెంటనే దాన్ని సంహరించాడు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో మనందరికీ ఇది జరిగే సంఘటన. పరమాత్మ గురించి నీలో ప్రేమ పుట్టింది. ఎప్పుడైతే నీకు ఆనందం కలిగిందో, ఆ ఆనందంతో పరమాత్మ గురించి ఇంకా 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 చేసుకుంటూ వెళుతున్నావు. కార్యాలు, ఆ కర్మలు చేస్తున్నావు. దానివల్ల ఇంకా ఆనందం పొందాలి అని ప్రయత్నిస్తున్నావు. నీలో ఆనందం ఉంది. ఈ గోకులం అంటే శరీరం. ఈ గోకులంలో ఉన్నది ఆనందం. ఈ ఆనందం ఎప్పుడైతే ఉన్నదో సరిగ్గా ఆ సమయంలో వస్తుంది పూతన, అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎలా వస్తుంది? అనేక రూపాలుగా వస్తుంది. నీకుండేటువంటి ఈ అజ్ఞానం అనేటువంటిది నీకుండే సర్వ ఇంద్రియాల్ని వ్యామోహపరిచే రూపంలో వస్తుంది. కొంతమందికి కళ్ళతో వ్యామోహపరిచేటువంటి రూపంలో వస్తుంది. కొంతమందికి రసనేంద్రియాన్ని వ్యామోహపరిచేటువంటి ఆహార రూపంలో వస్తుంది. కొంతమందికి శరీరం అని చెప్పబడేటువంటి ఈ సౌందర్యం అనేటువంటి దాని యొక్క రూపంలో వస్తుంది, వ్యామోహ రూపంలో వస్తుంది. ఈ ఇంద్రియాలన్నిటికీ ఒక్కొక్క రకమైనటువంటిది ఏదైతే ఉన్నాయో ఆ రూపాల్లో వ్యామోహం అనేటువంటిది వచ్చి చేరుతుంది. మనలో గోకులంలో చేరుతుంది. ఈ గోకులంలో ఎప్పుడైతే చేరిందో వెంటనే మనం ఏం చేస్తాం? అప్పటిదాకా మనం ఆనందంతో పరమాత్మని గురించి ఆలోచిస్తున్నటువంటి మనం పరమాత్మని మర్చిపోతాం. ఇప్పుడు రేపల్లలో జరిగింది అదే. ఆ రేపల్లలో ఉన్నటువంటి జనమంతా కూడాను దీని యొక్క వ్యామోహంలో పడి కృష్ణుడికి ఏమవుతుందో కూడా తెలుసుకోలేకపోయారు. కృష్ణుడిని మర్చిపోయారు. ఆఖరికి యశోద, రోహిణి మొదలైన వాళ్ళు కూడా మర్చిపోయారు. విచిత్రం చూడండి. అంటే
వాళ్ళందరినీ అంత గొప్పగా వ్యామోహపరుస్తుంది. కానీ వీళ్ళందరూ ఎవరు? ఆ పరమాత్మని పరిపూర్ణంగా విశ్వసించినటువంటి భక్తులు, శరణాగతులైన భక్తులు. ముందే చెప్పుకున్నాం కదా, గోకులంలో ఆనందం వెల్లివిరుస్తున్న సమయంలో వచ్చింది. అంటే వాళ్ళు పరమాత్మని పరిపూర్ణంగా అనుభవిస్తున్న సమయం అన్నమాట. అలాంటి సమయంలోనే ప్రవేశిస్తుంది మనలో జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. అది హెచ్చరిక ఇస్తున్నాడు పరమాత్మ. నువ్వు ఎప్పుడైతే పరమాత్మ గురించి ఆలోచన చేస్తూ ఉంటావో ఆ సమయంలోనే విషయాలనేటువంటి విషం పూసుకొని మరీ వస్తుంది. ఈ పూతన అనేటువంటి అజ్ఞానం నీలో ప్రవేశించి నిన్ను పరమాత్మ నుంచి దూరం చేసి నీకు పరమాత్మ యొక్క విస్మృతి కలిగించాలని ప్రయత్నం చేస్తుంది తన వ్యామోహంతో. మరి అన్ని రకాలుగా వచ్చి అన్ని ఇంద్రియాల్లో వ్యాపించి చివరికి నా మనస్సుకే పూర్తిగా విస్మృతిని కలిగిస్తే నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాను కదా స్వామి, నిన్ను గుర్తు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటాను కదా, మరి నాకెవరు దిక్కు అంటే నేనున్నానంటాడు. నువ్వు నన్ను ఆశ్రయించావు కదా, నన్ను ఆశ్రయించి పొరపాటునైనా గ్రహపాటునైనా నువ్వు కనుక వ్యామోహం కనుక పొంది ఉన్నావు అంటే నీ వ్యామోహాన్ని నేనే తొలగిస్తాను. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడెప్పుడూ చెడడు, చెడనివ్వను అంటాడు పరమాత్మ. అదిగో అలా ఈ పూతన అనేటువంటిది ప్రవేశిస్తే ఆ ప్రవేశించినటువంటి పూతన వల్ల వీళ్ళందరూ కూడా వ్యామోహితులైపోతే కృష్ణుడిని కూడా పూర్తిగా మర్చిపోతే వాళ్లకున్నటువంటి ఆనందం ఇంకోవైపుకు మరలిపోయింది. నీకు ఆనందమే ఉన్నది అనుకుంటున్నావు నువ్వు, కానీ మహదానందం ఏదైతే ఉన్నదో దాన్ని మర్చిపోతున్నావు. సామాన్యమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఆనందాల్లో పడిపోతున్నావు. ఆ సమయంలో పరమాత్మ మళ్ళీ నీ దృష్టి తన మీదకి మరల్చేలాగా తాను పూతనని సంహరించేస్తాడు. అంటే మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తాను తొలగిస్తాడు. అది పూతనా సంహారం. ఎప్పుడైతే పూతన సంహరింపబడిందో అప్పటికి వీళ్ళకి తెలివచ్చింది, అరే మా కృష్ణుడు ఎక్కడా, కృష్ణుడు ఎక్కడా, కృష్ణుడు ఎక్కడా అని యశోదమ్మ, రోహిణి, ఇంకా గోపికలు అందరూ కూడా వెతకడం ప్రారంభించారు. అప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చిన వాళ్ళు స్మృతి కృష్ణుడి గురించి. అలా మనలో ఎప్పుడైతే ఆ జ్ఞానం పోతుందో, అదిగో పుష్పం కూడా వేసేసాడు మా కృష్ణయ్య, మా కృష్ణుడు పుష్పం కూడా వేసాడు. చిత్రం చూసారా? అదనమాట. అందువల్ల మనకు కావాల్సింది ప్రధానమైనటువంటిది చాలా జాగరూకులమై ఉండాలి. ఈ ఆనందాన్ని కాపాడుకోవాలి. ఇక ఇక్కడి నుంచి వీళ్ళు చేస్తున్న పని ఏమిటి అంటే ఆ ఆనందాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం. మొట్టమొదటి స్టేజ్లో మనం దెబ్బతినేది దీనివల్ల. శరణాగతి చేస్తాం, మనం కూడా పరమాత్మని శరణాగతి చేశాం, కానీ ఆ పరమాత్మ సంబంధమైన ఆనందం అనుభవిస్తున్నప్పుడు వచ్చే సైడ్ ట్రాకుల్లోకి వెళ్ళిపోతాం, దెబ్బతినిపోతాం. అసలు తత్వాన్ని మనం విస్మరిస్తాం. అదనమాట. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదట ఇందులో కనుక మీరు జాగ్రత్త వహిస్తే తర్వాత అంతా కూడా ఇంకా అనేకం వస్తాయి. మామూలుగా ఉండదు ఇది. ఎట్లా ఉంటుందిట అంటే పరమాత్మ యొక్క ప్రమాణం ఉందండి, ప్రతిజ్ఞ చేశాడు ఆయన. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి తద్వ్రతం మమ. నా వ్రతం అది అన్నాడు. వ్రతం అంటే దీక్ష. దీక్ష అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీక్ష పెట్టినటువంటి ప్రసాద్ గారు వాళ్ళు కంకణం కట్టుకున్నారు. వాళ్ళ బంధువులలో ఏదో కార్యక్రమం జరిగినా వెళ్ళడానికి లేదు. ఎందుకు వెళ్ళడానికి లేదు? దీక్ష. ఇంకా దేని మీద మనస్సు ఉండదు, దీక్ష. దీని మీదనే పూర్తిగా ఉండి దీన్నే సాధించేటువంటి ప్రయత్నం చేయాలి.
నా దీక్ష ఇది. ఏమిటి దీక్ష? నన్ను ఒక్కసారైనా సరే వచ్చి శరణాగతుడై నేను నీవాడను అని మనస్ఫూర్తిగా ఎవరైతే నా పాదాల మీద పడతారో, అది మనిషే కాదు, జంతువు అయినా సరే, ఏ జీవైనా సరే, నేను దానికి అభయాన్ని ప్రసాదిస్తానన్నాడు. అభయాన్ని ప్రసాదిస్తానని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి మన స్వామి కృష్ణుడే. కనుక ఆ అభయాన్ని ఇచ్చాడు కనుక పరమాత్మ ఆ ప్రతిజ్ఞ చేశాడు కనుక తన భక్తులైనటువంటి గోకుల వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనుక ఇలాంటి దుస్థితి కలిగితే తనని విస్మరించగలిగేటువంటి అజ్ఞానం అనేటువంటిది ప్రవేశిస్తే ఆ అజ్ఞానాన్ని పటాపంచలు చేసి మళ్ళీ తాను గుర్తు చేసుకునేలాగా చేసేటువంటి స్థితి. జాగ్రత్త. ఎందుకంటే మనం కొత్త వాళ్ళం, మనకి ఇవన్నీ తెలియవు. మనం దీంట్లో ప్రవేశించాం, ఇదే గుర్తు పెట్టుకోవాలి, ఒకసారి శరణాగతి చేశాం కదా పర్వాలేదు అనుకుంటాం తప్పించి ఆయన్నే జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇవన్నీ వచ్చి మనని ముంచేస్తాయి అనేటువంటి విషయం కూడా తెలియనటువంటి బాలకులం, పిల్లలం, అజ్ఞానులం మనం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనకి ముందుగా తనని తాను రక్షించుకొని మీకు స్మృతిని కలిగించి అప్పటి నుంచి మీకు హెచ్చరికిస్తాడు, జాగ్రత్త. ఇగో ఇలా ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా ప్రవేశించినప్పుడు జాగ్రత్తగా రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే. ఇంకా చూడండి, ఇక్కడి నుంచి ఏది జరిగినా వీళ్ళు చాలా జాగ్రత్తగా కృష్ణుని అయినా పొరపాట్లు పడుతూనే ఉంటాం. ఎందుకు పడతామండి పొరపాట్లు అని అంటే, మనకి త్వాం సేవతాం సురకృత బహవోంతరాయా అంటారు. ఈ శ్రీమద్భాగవతంలోనే ఏకాదశ స్కందంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెప్తాడు ఈ మాటలు. ఈ ఉద్ధవుడు అంటాడు, నీ ఆరాధన చేసేటువంటి వాళ్ళకి దేవతలు అనేక రకాలుగా విఘ్నాలు కలిగిస్తారేమోనయ్యా అన్నాడు. అంటే అప్పుడు పరమాత్మ అంటున్నాడు కదా, నిజమే అన్నాడు, యథార్థమే. ఏంటిట? స్వపాదమూలం భజత ప్రియస్య త్యక్తోన్యభావస్య హరిః పరేశః వికర్మ యచ్చోత్పత్తిం కథంచిత్ ధునోతి సర్వం హృది సన్నివిష్టః అంటాడు. పరమాత్మ అంటున్నటువంటి మాట ఇది కూడా భాగవతంలో ఏకాదశ స్కందంలోదే. ఉద్ధవుడికి చెప్తున్నాడు తాను, యథార్థం అన్నాడు. అనన్యమైనటువంటి భావనతోటి నా యొక్క పాదార విందాలన్నీ ఆరాధించి ఆశ్రయించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాంటి భక్తుడు ఎవరైతే ఉన్నాడో అలాంటి వాళ్ళ యొక్క హృదయాల్లో నేనుండి అతను మాటిమాటికి పడుతూ భ్రమ చేత వికర్మ చేస్తూ ఉంటే, ఆ వికర్మ ప్రవృత్తుడవుతూ ఉంటే, చేయవలసిన సత్కర్మ కాకుండా దుష్కర్మ ప్రవర్తన చేస్తూ ఉంటే, అలాంటివి పుట్టించేటువంటి దేవతలందరూ కూడాను అతని మీద శత్రుత్వం కట్టి అతనికి అనేక రకాల భంగాలు కలుగజేస్తూ ఉంటే, వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి శ్రీహరినైనటువంటి నేనే వాటిని నాశనం చేస్తానన్నాడు. ఇది పూతనా సంహారం. గోకులం అంటే శరీరం, ఆ శరీరంలో ఉండేటువంటి పరమాత్మ అంతర్యామి ఎక్కడున్నాడు? నందగృహంలో ఉన్నాడు. ఆనందం అని చెప్పబడేటువంటి నందగృహంలో ఉయ్యాలలో ఉన్నాడు, అంటే గుహలో ఉన్నాడు. ఏమిటి ఆ ఆనందం? ఎక్కడుంటుంది? హృదయంలో ఉంటుంది. ఆ హృదయ గుహలో నివసించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మని విస్మృతి కలిగించి ఇంద్రియాలు అనేటువంటి పూతన వచ్చి వాటన్నిటిని కూడా నా సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను నీ దగ్గరే ఉన్నాను కదా, నిన్నెప్పుడూ గమనిస్తూనే ఉంటాను. నువ్వు నీ ఇష్ట ప్రకారం ఆ వికర్మ చేయలేదు, కానీ నిన్ను చెడగొట్టాలనే దేవతల యొక్క భావన కారణం నా మీదనే ప్రీతి పొందినప్పుడు వాళ్ళందరినీ నువ్వు వదిలేసావు. ఎప్పుడైతే వాళ్ళందరికీ చెందవలసినటువంటి ఆ హవిస్సులు ఏవైతే ఉన్నాయో ఆ హవిర్భాగాలు వాళ్ళకి అందకపోవడం చేత ఈర్ష్య కలిగింది వాళ్ళకి.
ఈర్ష్య కలిగి నిన్ను ఈ దారి నుంచి తప్పించేస్తే చివరికి మా దారిలోకి వస్తారు అని దేవతలందరూ నీకు భంగం కలిగిస్తారు. ఆ భంగం కలిగించడం కోసం అనేక రూపాల్లో ఉంటారు వాళ్ళు. భార్యకి భర్త రూపంలో, భర్తకి భార్య రూపంలో, తల్లిదండ్రులు పిల్లలకి పిల్లలు తల్లిదండ్రుల రూపంలో, అనేక రూపాలుగా. వీళ్ళు కాకుండా మళ్ళీ అనేక రకాలైనటువంటి మిత్రులు లేదా లోకంలో ఉండేటువంటి అనేక మంది పరిచయస్తులు ఇలాంటి రూపంలో కూడా వస్తారు. శిష్యుల రూపంలో ఉంటారు, పుత్రుల రూపంలో ఉంటారు. వీళ్ళందరి ద్వారా ఆ దేవతలు వాళ్ళ యొక్క ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకునే ప్రయత్నం చేస్తారు. కనుక చాలా సావధాన చిత్తుడు అయి ఉండాలి. భగవంతుడిని శరణాగతి చేసిన తర్వాత ఏ విషయమైనా సరే, ఏ రూపంగా అయినా అజ్ఞానం నీలో ప్రవేశిస్తోంది అని నీకు అనిపించినప్పుడు వెంటనే దాన్ని తీసి పక్కకి తోసివేయగలిగేటువంటి శక్తి గలవాడివి కావాలి. నీకు సాధ్యం కాలేదా, నువ్వు వెంటనే పరమాత్మని శరణాగతి చెయ్యి. వెంటనే ఇది ఒకటి ప్రవేశిస్తోంది, ఈ అజ్ఞానం అనేటువంటి నాలో ఈ వాసన నన్ను నాశనం చేయడానికి ప్రయత్నం చేయబోతోంది అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో వెంటనే నారాయణుని శరణాగతి చెయ్యి. ఎప్పుడైతే నువ్వు నారాయణుని మనస్సులో భావించి, స్వామి నిన్నే పట్టుకున్నాను నేను, మరి ఇంకొకటి ఏది నా దగ్గరికి రావద్దు, నన్ను నాశనం చేయకుండా నువ్వే కాపాడాలి అని పరమాత్మని కనుక శరణాగతి చేసావా, ఫినిష్ అయిపోయిందంతే. ఆయనే వాటన్నిటినీ దూరం తీసుకెళ్ళిపోతాడు. నిజం, యథార్థం. ఇది 100% కరెక్ట్. మీరు కావాలంటే ఆ ప్రయత్నం చేసి చూసుకోవచ్చు. అలాంటి సందర్భం ఎప్పుడైనా వచ్చినప్పుడు మీ మనస్సులో పరమాత్మను ఒక్కసారి స్మరించుకోండి, క్షణం కూడా పట్టదు. అసలు మీరు ఇప్పటిదాకా ఇలాంటి భావాలతో ఉన్నారా అనేటువంటి భావన కూడా మీకు కలుగుతుంది. ఆశ్చర్యంగా అది మారిపోతుంది. యథార్థమే. ఆయనే సాక్షి, ఆయన ఎదురుగానే చెప్తున్నాం ఇవన్నీ, ఆయన విషయాలే. మీరు అది ప్రయత్నం చేయండి, కావాలంటే చూడండి. అదే అన్నమాట పూతనా సంహారంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రహస్యం. ఏదో పిల్లవాడు ఏదో చంపేశాడు, ఏదో పాలు తాగేశాడు, అయిపోయింది, ఇవన్నీ కాదు. ఆయన చేసే ప్రతి చేష్టలో కూడా జీవుడికి కావలసినటువంటి సందేశాన్ని ఇస్తాడు. ఇది కనుక అప్పుడు ఆ ఆశ్రిత రక్షకత్వం అనేటువంటి ఆ గుణాన్ని ఇక్కడ తన యొక్క రూపంగా చూపించాడు పరమాత్మ. పూతనని ఎందుకు సంహరించాడు? తనను ఆశ్రయించినటువంటి గోకుల వాసులందరినీ రక్షించడం కోసం. తనను ఆశ్రయించిన గోకుల వాసులంటే తనని శరణాగతి చేసిన జీవకోటి. అది గోకులంలో ఉన్నవాళ్లే. మళ్ళీ చూడండి, గుర్తుపెట్టుకోండి, గోకులంలో ఉన్నటువంటి తనను ఆశ్రయించినటువంటి జీవులు అంటే తనని శరణాగతి చేసినటువంటి జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను వదలను. వాళ్ళు ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో వదిలే ప్రయత్నం చేసినా మళ్ళీ వాళ్ళ బుద్ధిని మార్చి నేను ఇస్తాను. ఒక తల్లి కనుక చంచలమైనటువంటి తన పిల్లవాడిని పట్టుకుని రోడ్డు మీద వెళుతూ ఎవరితో మాట్లాడుతూ పొరపాటున వదిలేసింది చెయ్యి. అతను పరిగెట్టుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు. ఎన్నిసార్లు వదిలేసుకొని వెళ్ళిపోతున్నా అతన్ని మళ్ళీ మళ్ళీ పట్టుకొని వచ్చి తాను దగ్గరకు పెట్టుకున్నట్లుగానే, ఎందుకు ఆ తల్లిని ఆశ్రయించి బతికేవాడు పిల్లవాడు. ఆ తల్లి లేకపోతే జీవించేటువంటి వాడు కాదు తాను. ఆ తల్లి కోసం తపించేటువంటి వాడు తాను. కనుక అలాంటి భక్తులు ఎవరైనా సరే వాళ్ళకుండేటువంటి చాంచల్యం చేత, చపలత్వం చేత, అజ్ఞానం చేత ఎప్పుడైనా నా చెయ్యి విడిచి దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నం వాళ్ళు చేస్తే మళ్ళీ వాణ్ణి నేనే ప్రయత్నంతో దగ్గరికి చేర్చుకొని నా హక్కున చేర్చుకుంటాను అని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి సందేశం పూతనా సంహారం. కనుక మనం
ఆ పరమాత్మని ప్రార్థించాలి, స్వామి మాలో ఉండేటువంటి పూతని కూడా నాశనం చేయవయ్యా. ఎన్ని జన్మల నుంచో ఈ పూతన మమ్మల్ని వ్యాపించి హింసలు పెడుతోంది, నీ మీద విస్మృతిని కలిగించింది, నువ్వెవరో గుర్తించకుండా చేస్తోంది. గుర్తించడం కోసం పెద్దలు మహానుభావులు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇతనే మనకి ఆశ్రయించదగినవాడు అని తెలిసిన మళ్ళీ 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 వాసనలు మాలో విపరీతమైపోయి నిన్ను కప్పేస్తున్నాయి. ఆ విధమైనటువంటి మా చిత్తాన్ని ఈ పూతన అనేటువంటిది ఆక్రమించకుండా ఈ పూతనని నాశనం చేసి ఈ గోకులాన్ని రక్షించవయ్యా. ఈ గోకులంలో ఉండేటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించవయ్యా అని మనం మనసారా ప్రార్థన చేద్దాం. పూతన సంహారకుడైనటువంటి పరమాత్మను ఒక్కసారి గట్టిగా కీర్తిద్దాం. పూతనా సంహార గోవింద, పూతనా సంహార గోవింద, పూతనా సంహార గోవింద, పూతనా సంహారక గోవింద. అది సంగతి. కనుక ఇలా పరమాత్మ చేసేటువంటి ప్రతి చేష్టలో మనకొక గొప్ప సందేశం ఉంటుంది. వీలైనంత మటుకు మనకి ఆయన ఇచ్చినంత మటుకు మనం ఈ దశమస్కందంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దల వల్ల విన్నవి, పరమాత్మ అనుగ్రహించేవి అన్నిటినీ కూడా వినిపించడానికి భాగ్యం కలిగించాడు పరమాత్మ. కనుక ఆ భాగ్యాన్ని తప్పనిసరిగా మేము వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తాము అని మేము చెప్పుకుంటూ సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవింద 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 జయ జయ, గోపాల 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ,
గోపీ మనోహర ముకుంద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.